మంచిది. మరి యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయాన్ని దేవుని యొక్క మహాకృపను బట్టి మరి విజయవంతంగా మనం పూర్తి చేయటం జరిగింది. మరి అందులో అనేకమైన విషయాలు మరి దేవుడు మనతో మాట్లాడారు. మరి వాటి ప్రకారంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలి, నడుచుకోకపోతే వారిని వారే మోసపుచ్చుకున్నట్టు అనే విషయాన్ని కూడా మనం చక్కగా ప్రభు యొక్క మహాకృపను బట్టి ధ్యానించగలిగాం. మరి ఈరోజు మనం యాకోబు గారు రాసినటువంటి పత్రికలోనే 2వ అధ్యాయంలోని మరి 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రభు చిత్తమైతే ఈరోజు పూర్తి చేద్దాం. ఒకవేళ మరి సమయం కనుక ఎక్కువ అవుతున్నట్లయితే కనుక మరి దాన్ని స్కిప్ చేసి మరి రేపటి దినాన్ని మనం కంటిన్యూ చేద్దాం. సో ఈ 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం ధ్యానించే ముందు కొన్ని విషయాలు మరి ఆ 13 వచనాలు మనకు అర్థం అవ్వాలంటే కనుక కొన్ని విషయాలు మీకు అవసరత అయి ఉన్నది. మరి ఆ విషయాలు నేను తెలియచేసి మనం ముందుకు వెళ్దాం. అందులో భాగంగా మొట్టమొదటి 2 విషయాలు మనకు బాగా తెలియాలి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క విశ్వాస విషయంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు, ప్రభు యొక్క పరిచర్యలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరి దృష్టిలో పేరు సంపాదించుకోవటం కొరకు ప్రయత్నిస్తున్నాం అనగా క్లియర్గా చెప్పాలంటే, లోకాన్ని చూస్తున్నామా, లోకాలను కలిగించి లోకంలో మనకి అన్నీ ఇచ్చి మనకు బ్రతకటానికి సమృద్ధిగా సమకూరుస్తున్నటువంటి ప్రభువును చూస్తున్నామా అనే దాని పట్ల ఒక స్పష్టత మనకు ఉండాలి. ఎందుకంటే దీని పట్ల స్పష్టత లేకపోవటం వల్ల చాలామంది ఎలా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి, చాలామంది ఎలా థింక్ చేస్తున్నారంటే లోకాన్ని చూసి దేవుని విడిచిపెట్టేవారుగా ఉన్నారు. మరి ఈ అధ్యాయంలో మనకి ముఖ్యంగా మనకు కనిపించేది 1వ వచనం నుంచి చివరి వచనం వరకు ఈ 2వ అధ్యాయంలో మనకి బాగా కనిపించేది ఏంటంటే, యేసుక్రీస్తు వారిని తెలుసుకోవటం, యేసుక్రీస్తు వారిని విశ్వసించడం, యేసుక్రీస్తు వారి దగ్గరికి రావటం, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం, యేసుక్రీస్తు వారి యొక్క కృపను బట్టి సంఘములో చేరటం అనేది ప్రాథమికమైనటువంటి ఒక అడ్వెంచరస్ స్టెప్ అయితే ప్రియులారా. మరి జాయిన్ అయిన తర్వాత, సంఘంలో మనం చేర్చబడిన తర్వాత, సంఘములకు మనం వచ్చిన తర్వాత ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం ఒకటి ఉంది. అదేంటంటే, నువ్వు తెలుసుకున్న ధ్యానించిన ప్రతి విషయాన్ని కూడా క్రియలలో పెట్టగలగాలి. క్రియలు లేకుండా విశ్వాసం కలిగి ఉండటం అనేది మృతం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో 2వ అధ్యాయంలోనే 26వ వచనం మనం చూడగలిగినట్లయితే కనుక, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే ప్రాణం లేకుండా శరీరం ఏ విధంగా నిష్ప్రయోజనమై ఉంటుందో అదేవిధంగా మన జీవితంలో కనుక క్రియలు లేకుండా, విశ్వాసానికి సంబంధించినటువంటి క్రియలు లేకుండా మనలో కనుక విశ్వాసం ఉంది అని కనుక మనం భావించినట్లయితే ప్రియులారా, ఆ విశ్వాసం అనేది మృతమైనది, దేనికి పనికిరానిది, నిష్ప్రయోజనమైనది అనే మెయిన్ పాయింట్ అనేది మనకి ఈ చాప్టర్ అంతట్లో మనకి బాగా కనబడుతుంటుంది. దాని చుట్టూనే, ఆ క్రియలు కలిగిన విశ్వాసం అనే ఈ పాయింట్ చుట్టూనే అనేకమైన విషయాలని దేవుడు యాకోబు గారి ద్వారా మనకి తెలియచేస్తున్నారు. అందులో ముఖ్యంగా మనం బాగా గమనించినట్లయితే కనుక, దేనిని మనం చూస్తున్నాము, లోకాన్ని చూస్తున్నామా, దేవుణ్ణి చూస్తున్నామా అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఎప్పుడు కూడా మనం క్వశ్చన్ గుర్తుంచుకోవాలి ఏంటంటే, ప్రభువులోకి మనం వచ్చిన తర్వాత చాలామంది మన యొక్క విశ్వాసాన్ని చూసి, చాలామంది మన యొక్క ఆత్మీయతలో వచ్చే మార్పులను చూసి, చాలామంది మనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రభు యొక్క వెలుగును చూసి ఆశ్చర్యపడేవారు ఉంటారు. అది ఆనందంతో కూడిన ఆశ్చర్యం కాదు. మీకు అర్థమైందా? ఆనందంతో కూడినటువంటి ఆశ్చర్యం కాదండి. అది ఎటువంటి ఆశ్చర్యం, అది ఎలాంటి ఆశ్చర్యాన్ని మనం గమనించినట్లయితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఆ ఆశ్చర్యం అనేది ఎలా ఉంటుందో మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం ప్రియులారా. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అనగా లోకములో ఉన్నటువంటి వారి యొక్క ఇష్టము నెరవేర్చడానికి, బ్రతకటానికి, లోకంలో ఉన్న మనుషులు ఇష్ట ప్రకారంగా బ్రతకటానికి గతించిన కాలమే చాలు. ఇక ఎగైన్ మళ్ళీ మనం ప్రత్యేకించి మనం వాళ్ళ గురించి మనం బ్రతకవలసిన అవసరం లేదు. సమయం అనేది ఇప్పటికే చాలా మించిపోయింది కనుక మనుషుల దృష్టిలో పేరు సంపాదించుకోవటం కొరకు మనం వెళ్ళాల్సిన అవసరత లేదు. మరి 4వ వచనం మనం చూస్తే, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు
వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. అదే ఆనందంతో వచ్చినటువంటి ఆశ్చర్యం కాదండి, అసూయతో వచ్చినటువంటి ఆశ్చర్యం, అక్కసుతో వచ్చినటువంటి ఆశ్చర్యం. వారితో కూడా ఆ పోకిరి చేష్టలో మీరు లేకపోవటం వలన, వారితో కూడా దుర్వ్యాపారంలో మీరు లేకపోవటం వలన, వారితో కూడా కిల్లీలు పాన్ పరాకులు గుట్టకాల్లో మీరు లేకపోవటం వలన, వారితో పాటు బూతు బొమ్మలు మీరు చూడకపోవటం వలన, వారితో పాటు సినిమాలకి మీరు వెళ్ళకపోవటం వలన, వారితో పాటు డయ్యం డప్ప ప్రోగ్రామ్స్ ఉంటాయండి, వాటిలో మీరు లేకపోవటం వల్ల, వాటితో పాటు లోక సంబంధమైనటువంటి ప్రతి వ్యసనంలో మీరు లేకుండా దేవుని యొద్దకు వచ్చి లోకములో ఉన్నటువంటి అలాంటి ఆలోచనలకి అలాంటి వాటికి ప్రత్యేకింపబడి వాటి నుంచి ప్రత్యేకింపబడి వేరే మీరు రక్షణలోకి వచ్చి ప్రభు కొరకు వెళ్తున్నారు కనుక వారు ఆశ్చర్యపడి దూషించుచున్నారు. మనం ఎలా అంటామంటే, వాళ్ళు ఆ మాట అన్నారు కాబట్టి మనం లోకాన్ని చుట్టం ప్రారంభిస్తాం. గొర్రె బిడ్డ అంటే చాలు, అద్దెకొచ్చింది గొర్రె అనగానే ఓకే నాకు అనిపిస్తుంటుందండి, సరే వీళ్ళందరూ గొర్రె బిడ్డలు అయితే మీరు బర్రె బిడ్డలు అని అనిపిస్తుంటుందండి. నిజం. ఎందుకంటే గేదెలు దున్నపోతులు కూడా ఎలా ఉంటాయంటేనండి, వర్షం వస్తున్నా కానీ కదలకుండా ఉంటాయండి. అందుకే చిన్నప్పుడు ఒక సామెత వింటూ ఉంటాను, దున్నపోతు మీద వర్షం పడినట్టు అని చెప్పేసి. అలా ఉంటారు. అంటే దున్నపోతు మీద వర్షం పడుతున్నా కానీ దున్నపోతు ఏ విధంగా అయితే చలనం లేకుండా ఉంటుందో అదేవిధంగా లోకం గతించిపోతుంది. బూతు బొమ్మలు చూడటం నీకేమొచ్చింది బ్రదర్, అది చూడొద్దు అన్నందుకు కోపం. నువ్వు అలాంటి చూడటం వల్లనే సమాజంలో నీ కళ్ళ ముందే మైనర్ బాలురు కూడా ఎంతోమంది మైనర్ బాలురులు చిన్నపిల్లలు మరి దారుణంగా ముసలివారిని కూడా రేప్ చేస్తున్నారు. చదువుకునే కుర్రోడు టీచర్కి సైట్ కొడుతున్నాడు. కారణం ఏంటంటే నువ్వు చూసే బూతు బొమ్మలు, నువ్వు ఎంకరేజ్ చేసే బూతు బొమ్మలు, నువ్వు ప్రోత్సహించే బూతు బొమ్మలు. మరి లోకం పాడైపోతుంది కదా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి కదా, వాటిని ప్రోత్సహించకూడదు కదా అని చెప్పేవాళ్ళు గొర్రెబిడ్డలైతే, మేము చూస్తాం టెక్నాలజీ అప్డేట్ అయిపోతుంది, ఇది మనం 5G జనరేషన్లో ఉన్నాం, 6G జనరేషన్లో ఉన్నాం, ఇంకా ఏంటి అనేవాళ్ళు బర్రెబిడ్డలనే అనొచ్చు మనం. కనుక ప్రియులారా, లోకం పరిగెడుతుంది కాబట్టి, లోకం అలా ఉంది కాబట్టి మనం వాళ్ళని వెంబడించవలసిన అవసరం లేదండి, వాళ్ళ వెనకాల మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రియులారా, మనం ప్రత్యేకించబడినటువంటి వారం. ఇంకా మనకి ఆ పనికి మాలినటువంటి ఆటలతో సంబంధం లేదు. మనం ఇంకా ఆ ఆటలాడి కుటుంబం మీదకి పేకాటలు ఇలాంటి వాటి కుటుంబం మీదకి శత్రువులు తీసుకురావాల్సిన అవసరం లేదు. భార్య మెల్లో ఉన్నటువంటి విలువైనటువంటివి లాక్కొని వెళ్ళి మరి భార్యని తీసుకొచ్చి నడి రోడ్లో పెట్టాల్సిన అవసరం లేదు. పిల్లల పాలుకి, పిల్లల ఆహారానికి, పిల్లల పస్తులు ఉంటున్నా కానీ పరువు అనే పేరుతోటి నువ్వు వ్యసనాల్లో మునిగిపోవాల్సిన అవసరం లేదు. ఇంకా గతించిన కాలము చాలు. కుటుంబాన్ని చక్కగా చూసుకో, భార్యని చక్కగా చూసుకో, పిల్లల్ని చక్కగా చూసుకో, భర్తని చక్కగా చూసుకో, కుటుంబాన్ని చక్కగా చూసుకో. కుటుంబంలో నీ కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధత అనే ఒక లేయర్ని చక్కగా మనం ఇవ్వగలగాలి. కుటుంబం అంతా జ్ఞానంతో కట్టబడాలి. అజ్ఞానుల మధ్యలో బ్రతికినప్పటికీ జ్ఞానంతో కట్టబడాలి. అలా కట్టబడే ప్రయత్నంలో నువ్వు ఎలా కనబడతావు అంటే, చాలామందికి కూడా ఒక వ్యతిరేకంగా, ఒక వింతగా కనబడతా ఉంటావు అండి. చాలామంది చూడండి, చెల్లెమ్మలు కానీ తమ్ముళ్ళు కానీ చెప్తుంటారు, అన్న నన్ను అదోలా చూస్తున్నారన్నా అంటే, చూస్తారు తమ్ముడు, ఎందుకంటే వాళ్ళలో నువ్వు కలిసిపోయి లేవు కదా. బురద నీళ్ళల్లో కలువ పువ్వు స్పెషల్గానే ఉంటుంది. అప్పుడు నేను ఎందుకు స్పెషల్గా లేను అని బురద నీళ్ళు ఫీల్ అవ్వాలి కానీ కలువ పువ్వు ఫీల్ అవ్వకూడదు. తామర పువ్వు ఎంత అద్భుతంగా ఉంటుందండి. నీరు అంటించుకోకుండా, పాపం అనేది తనలో రానివ్వకుండా, పాపుల మధ్యలో ఉన్నప్పటికీ ప్రత్యేకింపబడినట్టుగా మనం ఉండగలగాలి. పాపాన్ని అంటించుకోకూడదు, పాపానికి సంబంధించిన ఆలోచనలు రానివ్వకూడదు. అలా బ్రతకగలిగితే మనం ఎలా ఉంటామయ్యా అంటే సంథింగ్ స్పెషల్. ఎందుకంటే సాల్వేషన్లోకి వచ్చాం కనుక, రక్షణలోకి వచ్చాం కనుక వీఆర్ మోర్ దాన్ స్పెషల్. కనుక మనం ఎలా కనబడతామయ్యా అంటే ఇంతకీ లోకానికి ఒక వింతగానే కనబడతాం, చాలా వింతగా కనబడుతుంటాం. అప్పుడు మనం వాళ్ళనే మాటలు మనం పట్టించుకొని మళ్ళీ వెనుతిరిగి చూడకూడదు, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఎందుకంటే అది పాతది రోత జీవితం
పనికి మాలినటువంటి జీవితం, దేవునికి ఇష్టము లేనటువంటి జీవితం, ఇప్పటి వరకు మనం దేవునికి ఇష్టం లేకుండా బ్రతికి కొత్త జీవితంలోకి వచ్చాం. ఎవరైనా క్రీస్తునందునలా వాడు నూతన సృష్టి, కొత్తగా వాడి జీవితం ప్రారంభమైంది. ఇక బూతులు ఉండవు, సినిమాలు ఉండవు, షికార్లు ఉండవు, పోకిరి చేష్టలు ఉండవు, అమ్మాయిని ర్యాగింగ్ చేయడం ఉండదు, కమెంట్స్ చేయడం ఉండదు, అపహాస్యం చేయడం ఉండదు. మరి ఏముంటాయి? ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, ఆశ నిగ్రహం, ఇవన్నీ ఉంటాయి. ఆత్మీయంగా ఫలించుకుంటూ, ఆత్మీయంగా బలపడుతూ, ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ మన జీవితం అనేక మందికి ఒక మాదిరిగా ఉంటుంది కనుక మనం ఎగైన్ మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం లేదండి. క్రీస్తు యందు మనం క్రీస్తుని గురిగా పెట్టుకొని గురి యొద్దకే మనం పరిగెత్తాలి. అంతేగాని అపవాది వేసే ఊరిలో మనం చిక్కుకోకూడదు. ఈ సబ్జెక్ట్, ఈ చిన్న కాన్సెప్ట్ మనకు అర్థమవుతుందండి. కొంతమంది జీవితాలు మనం చూస్తే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయండి. దేవుని యొక్క దృష్టిలో మంచివారిగా సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా, లేదంటే లోకం దృష్టిలో గొప్పవారిగా పేరు సంపాదించుకోవడం కొరకు ప్రయత్నిస్తున్నారా మనం చూస్తే ప్రియులారా, ఒక వ్యక్తి జీవితం మనం చూద్దామండి. అపోస్తుల కార్యాల్లో మనం ఒక వ్యక్తి సందర్భం మనం గమనించినట్లయితే కనుక అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే 13వ అధ్యాయం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? దేవుడు దావీదు గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చను. సాక్షాత్తు దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమనంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మరి ఈ దావీదు గురించి దేవుడు గొప్పగా ఎంచినటువంటి, దేవుడు గొప్పగా భావిస్తున్నటువంటి, దేవుని దృష్టిలో ఎంత గొప్ప స్థానం సంపాదించుకున్నటువంటి దావీదు గారి గురించి లోకం ఎలా ఆలోచిస్తుందో మనం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతామండి. ఎందుకంటే ఎవరైతే దేవుని దృష్టికి గొప్పగా ఎంచబడుతూ మార్చబడుతూ వెళ్తూ ఉన్నారో వాళ్ళు ప్రభు దృష్టికి ఇష్టమైన వాళ్ళకి మాత్రం గొప్పగా కనబడతారు. ప్రభు దృష్టికి ఆయాసకరమైన మార్గాల్లో ఉండే మాత్రం, ప్రభు దృష్టికి నచ్చనటువంటి వాళ్ళకి మాత్రం వీళ్ళు కూడా నచ్చరు. ఎందుకు? దేవుడే నచ్చనప్పుడు దేవుణ్ణి ఫాలో అయ్యే వీళ్ళు నచ్చుతారా? మరి దేవుణ్ణి ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం, దేవుణ్ణి వెంబడించే వారికి మాత్రం, నిజాన్ని వెంబడించే వాళ్ళకి మాత్రం దేవుని కొరకు బ్రతికే ప్రతి వ్యక్తి నచ్చుతారు. మరి ముఖ్యంగా దేవునికి నచ్చుతారు. చూసారా, దేవుడు ఏమంటున్నారు? నా ఇష్టానుసారుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దావీదు గారి గురించి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నా ఇష్టానుసారుడని మాట్లాడుతున్నారు. మరి ఇంత గొప్ప ఇష్టానుసారుడు లోకం దృష్టిలో ఎలా ఉన్నాడో మనం చూస్తే కీర్తన గ్రంథం మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం మనం చూస్తే, కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా 6వ వచనం నుంచి మనం చూద్దామండి. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే, నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ప్రభువా, నీ కొరకు నేను నిత్యము నిన్ను గురించి నేను స్తుతియాగం చేస్తున్నాయా అని అనుకున్నప్పుడు, మరి నిత్యము దేవుని ఆరాధిస్తూ, నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ, నిత్యము దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి ఈ దావీదు గారు జనాలకి ఎలా ఉన్నారయ్యా అని మనం చూస్తే 7వ వచనం మనం చూద్దామండి. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. ఎందుకయ్యా అంటే, లోకం అంతా కూడా ఒకవైపు వెళ్తుంటే దావీదు గారు మాత్రం స్పెషల్గా జర్నీ చేస్తున్నారు. లోకం అంతా కూడా తినుచు, త్రాగుచు, సంతోషించుచు, ఆనందించుచు ముందుకు వెళ్తుంటే దావీదు గారు మాత్రం దేవుని చెప్పిన మార్గంలో వెళ్తున్నారు. లోకం అంతా కూడా లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటే దావీదు గారు మాత్రం దేవుని చిత్త ప్రకారంగా బ్రతకటం కొరకు ముందుకు వెళ్తున్నారు. ఆయన అంటున్నారు, అయ్యా నేను అనేకులకు ఒక వింతగా ఉన్నానయ్యా, అయినా కానీ అంతమంది నన్ను దూషించినా కానీ, ఎందుకంటే వాళ్ళ మార్గాల్లో మనం వెళ్ళట్లేదు కనుక, వాళ్ళ ఆలోచనలో మనం నడుచుకోవట్లేదు కనుక, వాళ్ళ చిత్త ప్రకారంగా మనం లేము కనుక అనేకులు మనల్ని ఏం చేస్తారయ్యా అంటే మనల్ని చూసి ఆశ్చర్యపడి దూషిస్తూ ఉంటారు కనుక, అయినా కానీ అంతమంది దూషించినా, నా కుడి పక్క ఎన్ని వేల మంది పడిపోయినా, ఎడం పక్క ఎన్ని వేల మంది పడిపోయినా, నా ముందు ఎంత ఆపద వచ్చినా కానీ, దేవా నేను మాత్రం ఎలా ఉంటానయ్యా అంటే
నీ చిత్త ప్రకారంగానే ఉంటాను, నేను మాత్రం నీ ఆలోచన ప్రకారంగా ఉంటాను. మళ్ళీ చదువుకుందాం 71 అధ్యాయం మనం చూస్తే, కీర్తన గ్రంథం 71:7 మనం చూస్తే, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినా కానీ నాకు బలమైన ఆశ్రయము నీవే తండ్రి. ప్రభువా నీవేనయ్యా. ఎంతమంది నన్ను అసహించుకున్నా, ఎంతమంది నన్ను ద్వేషించినా, ఎంతమంది నన్ను దూరం చేసినా, ఎంతమంది నాతో ప్రయాణం చేసినా, ఎంతమంది నన్ను విడిచిపెట్టినా, ఒంటరిగా నన్ను విడిచిపెట్టినా కానీ నా చూపు, నా యొక్క ఆలోచన, నా స్తుతియాగము, నా గానము, నా ప్రయాణము, నా గురి మాత్రం ఒక్కని వైపే ఉన్నది. ఆ ఒక్కరు నీవేనయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నాకు ఇంకా ఈ లోకంలో ఏది వద్దయ్యా అని ఆయన వైపే చూస్తూ లోకాన్ని అస్సలు పట్టించుకోకుండా ప్రయాణము చేసినటువంటి, ప్రార్థన చేసినటువంటి, నిశ్చింతగా దేవుని కొరకు బ్రతికినటువంటి ఆ డేవిడ్ గారు ఎలా ఉన్నారయ్యా అంటే, ఆ దావీదు గారు ఎలా ఉన్నారయ్యా అంటే వింతగా ఉన్నారు. చెల్లెమ్మ, తమ్ముడు, నీ జీవితం కూడా అలాగే వింతగా ఉండాలి, ఉంటుంది. ఇన్ కేస్ ఉండకపోతే గనక జస్ట్ ఇమాజిన్ యువర్ లైఫ్. జస్ట్ ఇమాజిన్ యువర్ లైఫ్. ప్రభు చిత్త ప్రకారంగా వెళ్తున్నావా లేదా ఎలా వెళ్తున్నావు? మనుషులు దయని సంపాదించుకోవడం కొరకు చూస్తున్నావా, దేవుని దయని సంపాదించుకోవడం కొరకు చూస్తున్నావా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నేను చక్కగా వివరించనండి. పౌలు గారు కూడా మనం గమనించినట్లయితే, సమస్తాన్ని క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొని గురి యొద్దగా పరిగెత్తారు. ఆయనకి జీవితంలో ఎన్ని నష్టాలు రాలేదండి, ఎన్ని శ్రమలు రాలేదండి, ఎన్ని ఆటంకాలు రాలేదండి. ఇలా మనం దేవుని కొరకు బ్రతికినటువంటి ఏ ఒక్కరి జీవితం మనం తీసుకున్న, అబ్రహాం గారి జీవితం కావచ్చు, మోషే గారి జీవితం కావచ్చు, దావీదు గారి జీవితం కావచ్చు, ఎవరి జీవితం మనం తీసుకున్నా కానీ దేవుని కొరకు బ్రతికినటువంటి వారి జీవితం అనేది లోకానికి వింతగానే ఉంది, అలా ఉంటుంది. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి అల్పకాలపు పాప భోగమైనటువంటి ఆ రొచ్చు మీద కకృతి పడరు కనుక, శ్రేష్టమైనది, మాన్యమైనది, ఖ్యాతి కలది, పరిశుద్ధమైనది, సత్యమైనది అయినటువంటి దేవుని యొక్క ఆలోచనల మీద, దేవుని యొక్క ఉద్దేశాల పట్ల ఆశ కలిగి ఉంటారు కనుక వారు రొచ్చులో బ్రతికే, పెంటలో బ్రతికే, పాపములో బ్రతికే, నాశనము కొరకు ఎదురు చూసే ఈ లోకంలో బ్రతికే వాళ్ళు మనల్ని అసహించుకుంటూనే ఉంటారు. మనం వాళ్ళ దృష్టిలో పేరు సంపాదించుకోవటం కొరకు, వాళ్ళ దగ్గర మంచి పేరు సంపాదించుకోవటం కొరకు, వాళ్ళేదో మనల్ని పొగడాలని, వాళ్ళేదో మనల్ని ఏదో చెయ్యాలని మనం ఎప్పుడు కూడా ఆశించకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఆశించినా ఆశించకపోయినా, వాళ్ళు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, వాళ్ళు గొప్ప చేసినా గొప్ప చేయకపోయినా కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ప్రియులారా, వీళ్ళందరూ ఫాలో అయిన లాజిక్ ఏంటంటే, దావీదు గారు కానీ, మోషే గారు కానీ, పౌలు గారు కానీ, వీళ్ళందరూ ఫాలో అయిన ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, ప్రస్తుతం మన జనరేషన్స్ని కనెక్ట్ చేసుకుంటూ మాట్లాడతానండి. సుమారుగా 850 కోట్ల మంది ఉన్నారండి. అందులో నేను ఒకరిని అనుకుందాం, లేదా మీరు ఒకరు అనుకుందాం. 799,99,999 మంది వచ్చి బ్రదర్ రాజా అనేవాడు దుర్మార్గుడు, ఒక పాపిష్టుడు, ఒక పనికి మాలినోడు, దేనికి పనికిరాడు, వాడి వల్ల ఏ ఉపయోగం లేదని అన్నప్పటికీ పరలోకమందున్న నా తండ్రి దేవుడు నో 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 బ్రదర్ రాజా నా ఇష్టానుసారుడు అన్న ఒక్క మాట చాలండి. ఈ 799,99,99,999 మాట నిరర్ధకం, నిష్ప్రయోజనం, నిరుపయోగం అయిపోయింది. అదే ఇన్ని కోట్ల మంది కలిసి రాజా ఎంత గొప్పడో తెలుసా, రాజా అబ్బా దయాళుడు, రాజా అబ్బా ఎంత గొప్పడో, రాజా మాట్లాడేది చాలు రాజా అని నన్ను తీసుకెళ్ళి ఒక కోటలో పెట్టినప్పటికీ నా దేవుడు వచ్చి అక్రమము చేయువాడా నా యొద్ద నుండి గెట్ అవుట్ అంటే, వీళ్ళలో ధైర్యం చేసి రికమెండ్ చేసి నన్ను పరలోకానికి తీసుకెళ్ళాలి ఎవరో ఒక్కరు చెప్పండి చూద్దాం. నో వన్, ఎవరు లేరండి. దట్ ఈస్ ద మెయిన్ లాజిక్ దే ఫాలోడ్. దే అండర్స్టాండ్
వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళకి అర్థమైంది. ఈరోజు నీకు నాకు అర్థమైతే ఆఫీసులో ఉన్న బాస్ వైపు చూడం, ఊర్లో ఉన్న పెద్ద మనుషుల వైపు చూడం, లేదంటే మనల్ని ఆపోజిసే వ్యక్తుల వైపు చూడం. నాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలి, అయ్యే ఇలా చెప్పరండి. దేవుడే కావాలని చెప్తారు. ఎప్పుడంటే ఎవడు రికమెండ్ చేసినా కూడా వచ్చేది కాదు పరలోకం. నీ యొక్క జీవితాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, నీ పట్ల చూపించి నీకు ఇచ్చిన విలువైన రక్తంలో కడగబడ్డటువంటి శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దినప్పుడు ఒక మాట మనం చూద్దాం. యాకోబు పత్రికలో మనం చూద్దామండి. యాకోబు పత్రిక మనం చూద్దాం ప్రియులారా. యాకోబు పత్రిక పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం మనం చూద్దామండి. 21వ వచనం మనం చూద్దాం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు. ఆయన మాట్లాడుతున్నారండి. 2వ అధ్యాయం 22వ వచనం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. కనుక ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి విలువైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. 32వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. అద్భుతమైనటువంటి ఒక మాట మనకు అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, ప్రభువు చేత, ఎవరి చేత అండి? దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఏమండి, ఎవరి చేత నిర్దోషిని ఎంచబడాలి మనం? ఎందుకంటే దేవుని చేత నిర్దోషిని ఎంచబడాలి. అందుకే విశ్వాస విషయంలో యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభం అవుతుందండి. విశ్వాస విషయంలో మొహమాటము లేని వాడునై ఉండాలి. అంతే. దేవుని కొరకు బ్రతికే విషయంలో, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా పాటించే విషయంలో, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నడుచుకునే విషయంలో ఎవడొచ్చినా కానీ, అది ఎవడైనా కానీ, ఎవరైనా కానీ వచ్చి మనల్ని ఆటంకపరిచినప్పుడు వాళ్ళ దృష్టిలో తక్కువైపోతానేమో, వీళ్ళ దృష్టిలో తక్కువైపోతానేమో, వాళ్ళని ఏమనుకుంటారో, వాళ్ళని అలా అనుకుంటారేమో, అమ్మో వాళ్ళకి నేను చెడైపోతానేమో, వాళ్ళ దృష్టిలో నేను చెడ్డవాడిని అయిపోతానేమో అని ఆలోచించకూడదండి. ఎందుకంటే నిర్దోషిని నువ్వు ఎంచబడాల్సింది ఎక్కడ తెలుసా? దేవుని యొక్క దృష్టిలో, దేవుని చేత. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తారు. మనుషులు చూసేది పైరూపం, దేవుడు చూసేది హృదయం. అందుకని మాట మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట మనకి కనబడుతుందండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక అక్కడ ఒక మాట ఉంటుందండి, మనం గమనిద్దాం. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును అని అంటున్నారండి. హృదయాన్ని పరీక్షించేవారు, అంతరేంద్రియములను పరీక్షించేవారు. కనుక దేవుడు పైరూపాన్ని చూసి మనకి క్యారెక్టర్ డిసైడ్ చేయరండి, నువ్వు హృదయాంతరంగాలను చూసి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు. కనుక ఈ యొక్క 1వ వచనం నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి 13వ వచనం వరకు మనకు అర్థం అవ్వాలంటే కనుక ద ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, మనుషులుగా మనం పేరు సంపాదించుకోవాల్సింది, మనుషులుగా మనం దయను సంపాదించుకోవాల్సింది దేవుని దయ, దేవుని దృష్టిలో మంచి పేరు సంపాదించుకోవాలి, కానీ లోకంలో కాదు. ఇది మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రైమరీ పాయింట్ ప్రియులారా. ఇక 2వ విషయం మనం ఆలోచించినట్లయితే కనుక ఈ 13వ వచనం మనకి డెప్త్గా అర్థం కావాలంటే ఇక 2వ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్లో మనకి చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయండి. బైబిల్లో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి దేవుడు చాలా విషయాలు చెప్పారు. అందులో కోపపడొద్దు, అబద్ధం చెప్పొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు అని చాలా విషయాలు దేవుడు బైబిల్లో చెప్పారు. ఇప్పుడు బైబిల్లో మనం ఏంటంటే అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుడు చెప్పినటువంటి ఒక 100 విషయాలు ఉన్నాయనుకుందాం.
ఉదాహరణకి ఒక 100 ఉన్నాయి అనుకుందాం. ఈ 100లో 99 విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉన్నాం. 99 విషయాల్లో మనం క్లియర్గా ఉన్నాం. అందుకే మనం మొన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం యాకోబు పత్రిక వివరణలోనే, అయ్యా నేను అన్నీ పాటిస్తున్నానయ్యా, అన్నీ గైకొంటున్నానయ్యా అంటే యేసుప్రభువు వారు అంటారు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇమ్ము అంటారండి ఆయన. అంటే ఏంటి, అన్నిటిలో బాగున్నా కొన్నిటిలో కనుక మనం లేకపోతే, లేదా అన్నీ బాగున్నా ఉన్న భ్రమలో కొన్ని కనుక మనం మిస్ చేస్తే, మన లైఫ్ అనేది మనం కోరుకున్నట్టుగా దేవుడు ఇస్తానన్నట్టుగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం విషయంలో మనం పొందుకోవడానికి అర్హత సంపాదించలేనటువంటి వారుగా మనం మారిపోతాం. అంటే మనకి వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, కోపం పడట్లేదు, కానీ అబద్ధం ఆడుతున్నాం మనం. కావాలంటే చూడండి, కొంతమంది చాలా సింపుల్గా మాట్లాడుతుంటారండి. ఎక్కడ దాకా ఎందుకు, మన క్రిస్టియన్స్ లేదంటే మనమే ఆలోచించినట్లయితే కనుక అప్పుడప్పుడు అంటూ ఉంటామండి, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అంటాం. వెంటనే మనం చెప్పే ఆన్సర్, తప్పకుండా చేస్తున్నామండి మీ కొరకు ప్రార్థన, చేస్తాం బ్రదర్ అంటారు. చేస్తాం బ్రదర్ అని మాట ఇచ్చావు, ఓకే, చేస్తున్నాను బ్రదర్ అని చెప్తున్నావు, నిజంగా చేస్తున్నావా అంటే ఏంటి, చెయ్యకపోయినా కానీ చేస్తున్నానని చెప్తున్నావు. దేనికి, లేదు బ్రదర్ మీ గురించి ప్రార్థన చేయట్లేదు బ్రదర్ అని అంటే, ఎక్కడ అతని దృష్టిలో మనం తక్కువైపోతామో, ఎక్కడ ఆయన దృష్టికి మనం చెడుగా మారిపోతామో అని ఉద్దేశంతో మనం ఏం చేస్తూ ఉంటామంటే, చేతనం బ్రదర్ అని చెప్పేస్తూ ఉంటాం. అబద్ధం. కానీ నువ్వు నరహత్య చేయట్లా, దొంగతనం చేయట్లా, వ్యభిచారం చేయట్లేదు, లేదంటే దేవుడు చెప్పిన విషయాలు అన్నీ ఫాలో అవుతున్నావు, ఇదిగో ఈ ఒక్క విషయం తప్ప. ఏంటి ఆ విషయం, ఎందుకంటే అబద్ధం. అబద్ధం చెప్పే విషయంలో మనల్ని మనం ఎలా సమర్థించుకుంటూ ఉంటామంటే, చిన్నప్పటి నుంచి పెరిగాను కదండి అలవాటు అయిపోయిందండి. లేదు బ్రదర్ నేను ఇంతవరకు నేను పెరిగినటువంటి వాతావరణం బట్టి నాకు అలా అలవాటు అయిపోయింది బ్రదర్, ఈ ఒక్క విషయం మాత్రం నేను మార్చుకోలేకపోతున్నాను బ్రదర్ అని ఒకవేళ నువ్వు అంటే కనుక 99 విషయాల్లో నువ్వు ఉన్నావు కనుక, 99 విషయాల్లో నువ్వు ఉన్నావు కనుక యు ఆర్ గుడ్ అంటలేదు దేవుడు. యెహెజ్కేలు గ్రంథం మనం చూస్తే ఒక సందర్భం మనకు బాగా కనబడుతుందండి. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం మనం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చూస్తే 24వ వచనం మనం చూద్దాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా. ఏమండి, నీతిపరుడు ఏం చేస్తున్నాడంటే అండి, తన నీతిని విడిచి పాపము చేసి, ఇదిగో ఒక పాపం విషయంలో దుష్టులు చే హైక్రియలో పాలిభాగస్తుడయ్యాడు. అప్పుడు ఆయన వాక్యం సెలవిస్తుంది, అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. కనుక ప్రియులారా, దేవుని వాక్యం అంటూ చక్కగా మాట్లాడుతుంది. కొన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉన్నాము, కొన్ని విషయాల్లో మాత్రం పర్ఫెక్ట్గా లేం. లేదనుకుంటే కనుక 99 విషయాల్లో బాగున్నామండి, ఒక విషయంలో మాత్రం దెబ్బతింటున్నామండి, లేదా ఒక విషయంలో మాత్రం మనల్ని మనం సమర్థించుకుంటున్నాం, ఒక విషయంలో మాత్రం మనల్ని మనం మార్చుకోవట్లేదు. అప్పుడు చేసినటువంటి 99 ఏమైపోతున్నాయి ఇంతకీ అంటే జీరోగా మారిపోతున్నాయి. అంటే దేవుని కొరకు బ్రతికే విషయంలో 99.99999% మంచోరు అని చెప్పడానికి అలా ఏం లేదండి. ఇఫ్ యు వాంట్ బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ యు మస్ట్ బీ హోలీ, దట్స్ ఇట్. పరిశుద్ధుడుగా ఉంటేనే పరిశుద్ధుని యొక్క పిల్లలుగా మనం గుర్తింపు పొందుతాం. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కొంతవరకు ఉండండి, పర్లేదులే, మిగిలిన అడ్జస్ట్మెంట్ ఏం లేదండి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులై ఉండాలి. అది చిన్న విషయం పెద్ద విషయం అనేది ఏముండదండి. దేవుని యొక్క దృష్టికి చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే. పెద్ద పాపం చిన్న పాపం అంటానికి బైబిల్లో చిన్నది పెద్దది లేదండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం, అంతే. కనుక మనం అన్ని విషయాల్లో మంచిగా ఉన్నప్పటికీ ఒక విషయంలో మాత్రం దెబ్బతింటే కనుక ఆ ఒక్క విషయాన్ని బట్టి మనం నరకానికి వెళ్ళే అవకాశాలు కాదు, నరకానికి వెళ్ళిపోతాము. కనుక ప్రతి విషయంలో నేడు అనే సమయం ఉండగానే మనల్ని మనం మార్చుకోవాలి. ఇది మరొక పాయింట్ మనకు అర్థం అవ్వాల్సినటువంటి పాయింట్. ఈ రెండు విషయాలు మనకు అర్థమైతే కనుక ఇందులో నుంచి మూడో విషయం ఒకటి మనం చూద్దాం. మూడో విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని అసహించుకుంటారు కానీ పాపం చేసే వాళ్ళని కాదండి, లేదా పాపము చేసిన వాళ్ళని కాదు. మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని అసహించుకుంటారు, దుష్కార్యాన్ని అసహించుకుంటారు, లేదంటే తప్పుని అసహించుకుంటారు కానీ ఆ తప్పు చేసిన వ్యక్తుల్ని కాదండి.
పాపము చేసిన వ్యక్తుల్ని కాదు, చేస్తున్న వ్యక్తుల్ని కాదు. అందుకని అంటారు, కనికరమును కోరుచున్నాను కానీ బలిని నేను కోరట్లేదు. అంటే తప్పు చేసిన వారి పట్ల, పాపం చేసినటువంటి వారి పట్ల మనకు ఉండవలసింది ఏంటంటే, వాళ్ళు మార్పు చెందటానికి, మార్చుకోవటానికి దేవుడు ఏ విషయాలైతే బైబిల్లో చెప్పారో ఆ విషయాల ప్రకారంగా, ఆ ఆలోచనల ప్రకారంగా వారి పట్ల మనం జాలిపడాలి కానీ వారు చేసినటువంటి ఆ పాపం పట్ల కాదు. వాళ్ళని మనం ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి కానీ ఆ పాపాన్ని కాదు. ఆ పాపాన్ని మనం అసహించుకోవాలి, ఆ పాప క్రియలను మనం అసహించుకోవాలి, కానీ మనం అసహించుకోవాల్సినటువంటిది మనుషులనైతే కాదు. ఈ రెండింటిని బట్టి మనకు అర్థం అవ్వాల్సినటువంటి ఇది ఒక పాయింట్, చిన్న పాయింట్ అండి. ఇది మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే చాలా సంఘాలలో, చాలా వారాలలో ప్రసంగాలు చెప్పే ఉంటారు పిల్లరా, తప్పిపోయినటువంటి కుమారుడు అనే సందర్భం. మరి తండ్రి కుమారుడు బయటికి వెళ్ళిన తర్వాత కుమారుడు అనేక రకాలుగా తిరిగి, లోకానుసారంగా తిరిగి, మరి ఆస్తిని మొత్తాన్ని నాశనం చేసుకుని, పందిపొట్టు తిని, తప్పు తెలుసుకుని వచ్చిన తర్వాత ఆ తండ్రి ఏమాత్రం కూడా ఆలోచించకుండా, అసలు కుమారుడిని మనిషి కనీసం మాట్లాడనివ్వకుండా అతని ప్రేమతో కౌగిలించుకొని మెడ మీద ముద్దులు పెట్టి చక్కగా కుమారుని గణపరిచినట్టుగా మనం చూడవచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే, పాపం చేస్తున్నటువంటి వారి పట్ల కాదు, పాపాన్ని ఒప్పుకొని, ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన వారి పట్ల మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? ఏంటి? ఎందుకంటే ప్రేమ ఉండాలి, కనికరం ఉండాలి. అలా కాకుండా నువ్వు ఒకప్పుడు ఇది అని వేలెత్తి చూపడానికి, విశ్వాసిగా మారకముందు నువ్వు కూడా ఒకప్పుడు అంతకంటే దుర్మార్గులమే ప్రతి ఒక్కరు కూడా. కనుక ప్రభువులోకి రాకముందున్న జీవితాన్ని పట్టుకొని మనం లాగి మనం వెళ్ళకూడదండి. ఎందుకంటే దేవుడే దానిని క్షమించి, వారిని క్షమించినప్పుడు మధ్యలో మనం ఎవరో ప్రియులారా. కనుక ఈ 3 విషయాల పట్ల మనకి స్పష్టత ఉంటే కనుక మరి 1వ వచనం నుంచి 13వ వచనం వరకు చాలా క్లియర్గా మనకు అర్థం అవుద్దండి. చాలా క్లియర్గా మనకు అర్థం అవుద్ది. ఇన్ కేస్ మీకు అర్థం అవ్వకపోతే కనుక గూగుల్ మీట్లో ఉన్నటువంటి వారు ప్రశ్నలు అడగండి. మరి గూగుల్ మీట్లో లేనటువంటి వారికి సండే అవకాశం ఉంటుంది కనుక మరి ఆదివారం ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని మీకున్న ప్రశ్నలు అడగొచ్చు. మరి యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి అనేకమైన విషయాలు మనం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మరి ఈ 3 విషయాలు చక్కగా మీరు దృష్టిలో ఉంచుకోండి, మీకు అన్ని విషయాలు మీకు అర్థమైపోతాయి. 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మొహమాటం గలవారే ఉండకుడి. మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎలా అనగా, బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చినట్లా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చున్నామని చెప్పి ఆ దరిద్రునితో, నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుందామని చెప్పినలా మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కాదా? చూసారా? అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మనం ఎవరిని గొప్పగా చూస్తున్నాం ఇంతకీ, ఎవరి దృష్టిలో గొప్పవారుగా మారటం కోసం మనం చూస్తున్నాం ఇంతకీ అనగానే ఇందాకటి నేను చెప్పుకుంటూ వచ్చాను. నేను దానికి ఎగ్జాంపుల్గా దేవుడు ఒక ఉదాహరణ తీసుకొని చాలా చక్కగా వివరించారు. దీన్ని మనం కనెక్ట్ చేసుకుంటే, ఒక ఎమ్మెల్యే గారు వాక్యం చెప్పారు అనుకుని మనం ఎలా వింటామండి? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయమే. సెలబ్రిటీ చదివినప్పుడు మాత్రం తెగ షేర్ చేసేస్తూ ఉంటామండి, మాట్లాడేస్తూ ఉంటామండి. అదే మీ ఇంట్లో చెల్లో, లేదంటే మీ కూతురో, లేదంటే మీ మమ్మీయో, మీ డాడీయో ఎవరో బైబిల్ చదువుకున్నప్పుడు దాన్ని మాత్రం షేర్ చేయం. లేదా చర్చిలో జరుగుతున్నటువంటి వాటిల్లో చిన్నపిల్లలు చాలా చక్కగా మరి లోకానుసారంగా బ్రతకకుండా చక్కగా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు వారిలా అనేక మంది ఉండాలని చెప్పేసి వాళ్ళే షేర్ చేయం. కానీ ఎమ్మెల్యే గారు కానీ, లేదంటే ఎంపీ గారు కానీ, లేదంటే సీఎంఓ, పిఎంఓ ఎవరో మొత్తానికి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చదివితే చాలండి, ఇక వాళ్ళని షేర్ చేసేస్తూ ఉంటామండి. వాళ్ళైనా ఎవరైనా కానీ ప్రియులారా, దేవుని సన్నిధిలో ఒక్కటే. దేవుని సన్నిధిలో ఒక ధనవంతుడైనంత మాత్రం గొప్ప లేదండి. చూడండి, సూటు బూటు వేసుకుంటే మాత్రం వాక్యం భలే అంటారండి, షర్టు ప్యాంట్ వేసుకుంటే మాత్రం ఎండరండి. అది విశ్వాసులు సేవకులను చూసే కోణం ఎలాగే ఉంది, సేవకులు విశ్వాసులు చూసే కోణం అలాగే ఉంది. సంఘానికి నెల ఎంతో కొంత ఆఫరింగ్స్ ఎక్కువ ఇస్తుంటే మాత్రం వారి పట్ల కేరింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి. రూపాయి కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి వారి పట్ల కనీసం కాల్స్ కూడా చేయమండి, కనీసం వాళ్ళతో మాట్లాడమండి. దేనికంటే ఇది వ్యత్యాసం, మనసులో భేదాలు పెట్టుకున్నావు. దేనికంటే వారు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళు గొప్పవారు, వీళ్ళు గొప్పవారు కాదు. అంటే ప్రియులారా, మనం ఎమ్మెల్యే అయినంత మాత్రాన గొప్ప చేసి చూడాల్సిన అవసరత సంఘంలో లేదు.
బయట సమాజపరంగా మరి ప్రజాప్రతినిధి కాబట్టి దేవుడు వారిని గౌరవించమన్నారు, దేవుడు వారి నిమిత్తం ప్రార్థన చేయమన్నారు. కనుక వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం, వారికి పరిపాలన చేయడానికి మంచి జ్ఞానం ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం, వారిని మనం చక్కగా వారిని సన్మానించాల్సినటువంటి కార్యక్రమాల్లో దేవుడు చెప్పిన విధంగా ఉంటే కనుక తప్పకుండా మనం సన్మానించవచ్చు, అందులో ఇదేం లేదు. కానీ సంఘంలో మాత్రం ఎమ్మెల్యే అయినా కొత్తగా వచ్చిన మెంబర్ అయినా ఎవరైనా కానీ ఒకటే, అందరికీ ఒకే రీతిగా మనం ఇవ్వగలగాలి, అందరిని ఒకే రీతిగా మనం చూడగలగాలి. అదే దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులారా. ధనవంతులను ఒకలాగా లేదంటే పేదలను ఒకలాగా చూడమని దేవుడు ఎక్కడా చెప్పలా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మనుషుల నిమిత్తం ప్రాణాలు పెట్టింది ధనవంతులను చేయటానికి అయితే కనుక ప్రతి ఒక్కరిని ధనవంతులుగానే చేసేవారు. పేదల విషయంలో దేవుడు మాట్లాడుతున్న విషయం మీరు చూస్తే కంటిన్యూషన్గా మనకు కనబడుతుందండి. కాగా నా ప్రియ సహోదరులారా, 5వ వచనం మనం చూస్తే, ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని దేవుడు మరి ఫ్లాట్లు పొలాలు భూములు ఇచ్చి ధనవంతులను చేశాడా, లేదంటే ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశారా అని ఆలోచిస్తే మనం విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా నుండకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూసారా ఎంత చక్కగా ఉందో. అంటే దేవుడు దేనికి వారసులుగా ఏర్పరిచారయ్యా అంటే దేవుని యొక్క రాజ్యానికి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఐశ్వర్యవంతులుగా చేసింది క్యారెక్టర్లో కానీ కరెన్సీలో కాదు. దేవుడు చూసేది క్యారెక్టర్ కానీ క్యాష్ కాదు. మనం చూడాల్సింది క్యారెక్టర్ కానీ కరెన్సీ కాదు ప్రియులారా. ప్రతి ఒక్కరిని మనం ఒక్కటిగానే మనం చూడాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గలతీ పత్రికలో మనం చూడొచ్చు. గలతీ పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే అని అంటున్నారు, యూదుడని లేదు, గ్రీస్ దేశస్తుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ ఏకమై ఉన్నారు. కనుక అందరూ సమానమే, అందరిని సమానంగా చూడాలి. పక్షపాతము లేనివాడు మన తండ్రి. కనుక ప్రియులారా, ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఒకలాగా, ఎంపీ గారు వచ్చినప్పుడు ఒకలాగా, సీఎం గారు వచ్చినప్పుడు ఒకలాగా, పిఎం గారు వచ్చినప్పుడు ఒకలాగా, మరి బయట రాజకీయాలలో ఉన్నటువంటి ఆ రంగుని తీసుకొచ్చి సంఘంలో మనం పొలమకూడదు. సంఘం అనేది ఒక ప్రశస్తమైనది. సంఘం అనేది క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినది. సంఘం అనేది దేవుని యొక్క స్వరక్తం చేత కొన్నటువంటిది. కనుక మనం ఎవరికో అమ్ముడుపోయి ఎవరికో మనం లొంగిపోయి సంఘాన్ని ఎలా పడితే అలా మనం మన ఇష్టం వచ్చినట్టుగా వారి దృష్టిలో పేరు సంపాదించుకోవాలని దేవుని దృష్టిలో దోషులుగా మనం మారకూడదు. మనం కూడా ప్రియులారా, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు కూడా మరి కోట్ వేసుకున్నటువంటి వారిని బట్టి కాకుండా కరెక్ట్గా వాక్యం చెప్పే వారిని మనం గమనించగలగాలి. ఎవరు ఏం చెప్తున్నారు, కథలు చెప్తున్నారా, వాస్తవాలు చెప్తున్నారా, లేదంటే లేనిపోనివి చెప్తున్నారా, లోకానికి వేరుగా ఉంచి దేవునికి దగ్గర పరిచే విషయాలు చెప్తున్నారా, లోకంలో ఉండగలిగేలాగా లోకంలో బలపడేలా చెప్తున్నారా, ఆత్మీయతలో బలపడేలా చెప్తున్నారా, ఎక్కడ ఎవరు ఏం చెప్తున్నారు అనేది ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం కూడా విశ్వాసుల పట్ల ఉంది. విశ్వాసులు ఆలోచించుకోవాలి. కనుక విశ్వాస విషయంలో మనం ఎలా ఉండాలి, ఎంతకీ మొహమాటము లేని వారై ఉండాలి. కనుక మనుషుల దృష్టిలో పేరు సంపాదించుకోవడం కొరకు కాకుండా దేవుని దృష్టిలో పేరు సంపాదించుకోవడం కొరకు మనం ప్రయాసపడాలి, ప్రయత్నించాలి, మనం ముందుకెళ్ళాలి. కనుక 6వ వచనం మనం చూస్తే, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరే కదా. అంతే కదండి. కొన్ని పార్టీ వాళ్ళైతే మనకి తెలుసు, పేరుకు మాత్రం బైబిల్ పట్టుకుంటూ ఉంటారు, కానీ ఇంటర్నల్గా ఎంత దారుణాలు సృష్టిస్తున్నారో మనకు తెలిసినటువంటిది. కనుక మనం చూస్తే మీరు వీరే కదా, మెట్టుకు నీ వలె నీ పొరుగువారిని ప్రేమించుము, లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమని ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు. ఎవడైనా ధర్మశాస్త్రం అంతూ గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన కనుక నువ్వు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అయితివి. స్వాతంత్రమిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగునే ప్రవర్తించుడి. కనికరము చూపనేవాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరమును తీర్పును మించి అతిశయపడును. కనుక ప్రియులారా, ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నారు. ఎందుకు ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాని ఉంటే కనుక దయచేసి మరి గూగుల్ మీట్లో ఉన్నటువంటి వారు అడగండి, మీకు ప్రతి సమాధానం నేను తెలియజేస్తాను. ఒకవేళ మరి గూగుల్ మీట్లో లేనటువంటి వారు గమనించండి, మరి మన జేసీ చర్చ్కి సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయినట్లయితే కనుక మీకు లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ సండే.
మరి సండే రోజున మీరు ఎలాంటి ప్రశ్న అడిగినా కానీ యాకోబు పత్రికలో మరి 1వ అధ్యాయం మొత్తం మీద, అలాగే 2వ అధ్యాయం 13వ వచనం వరకు అయ్యింది. ప్రభు చిత్తమైతే రేపటి దినాన మనం 14వ అధ్యాయం నుంచి 14వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూద్దాం. ఒకవేళ మరి ప్రభు చిత్తమైతే కనుక నేను ఈ వారంలోనే, ఈ సాటర్డే లోపు మరి యాకోబు పత్రికను పూర్తి చేయాలని నేను భావిస్తున్నాను. కనుక దయచేసి గమనించండి, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరి సందేహాలు మరి యాకోబు పత్రిక మీద 1వ అధ్యాయం నుంచి మరి 21వ అధ్యాయం, మరి 2వ అధ్యాయం, ఎన్ని అధ్యాయాలు అయితే అన్ని అధ్యాయాల మీద సండే రోజున అందరికీ మరి ఈ రోజు మాత్రం ఎవరైతే గూగుల్ మీట్లో ఉన్నారో వాళ్ళ వరకు మరి ఆన్సర్స్ చెప్పడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరి దయచేసి చర్చ్ కన్స్ట్రక్షన్ నిమిత్తం ప్రార్థించండి, ప్రేరేపించబడినటువంటి వారు సహకరించండి. మరి ఎంతో ప్రయాసతో కూడుకున్నది. మరి ఒక్కొక్క అడుగు 3,000 రూపాయలు కనుక 1000 అడుగుల నిర్మాణం మనం చేపట్టడానికి మనం ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి మనం సిద్ధపడి ఉన్నాం. కనుక దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరి ఎవరైనా కానీ దేవుని యొక్క చిత్తమైతే అనేక మంది వారి హృదయాలు ప్రేరేపించబడి, హృదయాలు తెరవబడి యొక్క కన్స్ట్రక్షన్ విషయంలో సహకారం నిలబడినట్లుగా మరి ప్రార్థించండి, సహకరించండి. ప్రార్థన చేసుకుందామని ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారంగా నడిపించి మీ యొక్క సన్నిధిలో మా తండ్రి బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి దీనుడైన నాకు తండ్రి అనేకమైన విషయాలు మరి తెలియజేసి సమయానికి తగిన జ్ఞానాన్ని అందించిన తండ్రి మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ఆదరించండి, దీవించండి తండ్రి. మరి ఈరోజు అనేకమైన విషయాలు మా తండ్రి ధ్యానించడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి మీ చిత్తమైతే రేపటి దినాన ఇంకా అనేకమైన విషయాలు ధ్యానించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో మా తండ్రి కుంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ఏదేమైనా తండ్రి మరి ప్రతి ఒక్కరూ కృంగిపోకుండా తండ్రి కృపలో బలపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. జేసీ చర్చ్ ద్వారా జరుగుతున్న అనేకమైన పనులను మా తండ్రి, పరిచర్యను మా తండ్రి జ్ఞాపకం చేసుకుని దీవించండి, విస్తరించండి, బలపరచండి. మీ చిత్త ప్రకారంగా మా తండ్రి దీవించి బలపరిచినందుకు, ఆదరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మా తండ్రి అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపినట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.